ఓం పరబ్రహ్మ పరమాత్మనమ జగత్స్థితి బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వభౌతికామి దశాదీశన కుర్రో కుర్రో కొండదేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదుర్గాదేవి జాయ్ కొండదేవత. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృషిక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియలు విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే ఈ రాశి వృషిక రాశి ఫలితాలు. అదృష్టము ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజిత 4, అవమానాలు 5. అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము గంధబలము. ఓం యోగం. అదృష్ట జాతక ఫలితములో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. కానీ ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. మరి ఎందువల్ల పొందలేకపోతున్నారు? దానికి కారణం ఏమిటి? మరి ఎంతో కష్టపడుతున్నారు. వ్యవసాయంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాత్రి అనక పగులనక ఎంతో కష్టపడి పిల్లల్ని ఎక్కడెక్కడో ఉంచేసి వీళ్ళు ఎంతో బాధపడినా కూడా లాస్ట్గా ఆ టయానికి రాగానే ఈ సమస్యలు ఎందువల్ల అవుతున్నాయని చాలా మందికి చాలా విధానాలుగా డౌట్ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచన ఐడియాలు విధానాలు తెలివితేటలు ఎన్నో ఉంటాయి. కానీ జాగ్రత్తలు పాటించాలి. ముందు జాగ్రత్తలు. ఏ పని చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏ పనికి ముందుకు మూవ్ అవుతున్నామో ఆ పనులు ఆ కార్యక్రమాలని అతి జాగ్రత్తగా అతి విధానంగా ఆలోచిస్తే మంచి భవిష్యత్తు అనేది ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి రాబోతుంది. ఆదాయం అనేది ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా పోయిన దానివల్ల ఇలా మనసులో మానసికంగా కుమిలిపోతుంటారు. అరే ఇంత కష్టపడ్డా కూడా మాకు ఏమి దక్కలేదు ఏమిటా అని చాలామందికి బాధపడుతుంటారు. కాబట్టి చాలామంది సంపాదించినవి అన్నీ కూడా కొన్ని వాళ్ళ వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళకు ఉండాల్సిన కొన్ని మైండ్లో ఉండాల్సిన వాళ్ళకు ఉండాల్సిన చెడు అలవాట్ల వల్ల కుటుంబాన్ని కొంత వ్యర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఉండయన్ని కొన్ని అమ్ముకోవటం, కొన్ని బాధలు పడటం, కొన్ని చికాకులు పడటం అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మరి ఎందువల్ల జరుగుతున్నాయి అంటే వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహస్థితులే వాళ్ళని అలాగ నడిపిస్తుంటాయి. ఆ గ్రహస్థితులు ఆ టైంలో ఆ నిమిషానికి ఆ సెకండ్కి అలా చేయాలి అలా పోవాలి అనేది వాళ్ళ మైండ్లో కలుగుతుంటుంది. అది ఎందువల్ల అంటే ఉండాల్సిన సమస్య అలాంటిది. వాళ్ళకు ఉండాల్సిన సమస్య మెయిన్ సమస్య అది. ఆ సమస్య మెయిన్గా మనం పరిష్కరించి దానికి మనం ముందు జాగ్రత్తలు చేయాలనుకుంటే అది ఎవరు పేరులో ఉందా, ఇంట్లో ఉండవలసిన వాళ్ళు 5-6 మంది ఉంటే ఆ 5-6 మందిలో ఉండాల్సిన వాళ్ళ మీద ఉండాల్సిన ప్రాబ్లం ఏమిటి, మరి దానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, కొడుక్కి ఏ విధంగా చెప్పాలి, కోడలకి ఏ విధంగా చెప్పాలి, భార్యకి ఏ విధంగా చెప్పాలి, కుటుంబాన్ని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది మెయిన్ సబ్జెక్టు. మరి ఈ సబ్జెక్టులన్నీ పక్కన పెట్టేసి భగవంతుడు మనకు ఉన్నాళ్లే మనకి ఏమి కాదులే అనుకొని పోతే పనులు జరగవు. కష్టే ఫలే అన్నాడు. అంటే మనం కష్టపడితేనే మనకి ప్రతిఫలం దొరుకుతుంది. యతనం ప్రయత్నం రా అన్నాడు. మానవ ప్రయత్నం అనేది మనం తప్పకుండా చేయాలి. మన మానవ ప్రయత్నం మనం చేయని వెడల మనకి ఏది రాదు. కాబట్టి ఏదో ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడి నుంచో లక్కు రాబోతుంది అని దాని గురించి ఎదురు చూసి మోసపోవద్దండి. ఎందువల్ల అంటే మీకు ఉండాల్సిన కొన్ని స్థితిగతులు అనుకూలం లేని దాని వలన మీరు ముందు అడుగు వేయకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ ఎన్నెన్నో బాధలు పడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. తర్వాత మీరు ఎక్కువగా నల్లటి వస్త్రములు మీరు ధరించకూడదు. నల్లటి స్నేహధర్మంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. మీరు
కలిసి పోయే వ్యాపార బిజినెస్ చేయవలసిన కొన్ని పనులు ముగ్గురు కలిసి చేయకూడదు. ఏ ఏ బిజినెస్ అయినా కానీ, ఏ వ్యాపారమైనా కానీ, ఏదైనా కానీ ముగ్గురు కలిసి చేశారనుకోండి, అది ముడిపడదు. దానివల్ల నష్టమే కానీ లాభం అనేది ఉండదు. కాబట్టి మరి మీరు ఏం ఆలోచించాలనుకుంటున్నారు, ఏ విధంగా పోవాలనుకుంటున్నారో, ఏది చేస్తే బాగుపడాలనుకుంటున్నారో ఆ విషయాలని పబ్లిసిటీ చేయకూడదు. ఎవరైనా సరే, అన్న కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, వదిన కానీ, ఎవరైనా కానీ, ఏ విషయమైనా కానీ ముందే విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి. ఆ పబ్లిసిటీ చేసిన దానివల్ల మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి, లాభాలు ఉండవు. మరి మీరు ఆ లాభం రావాలి అంటే మీ పేరు బలాలలో, స్థితిగతుల్లో, జాతక ఫలితంలో రావు దిశ, కేతువు దిశ ఎంతవరకు వచ్చింది, మీకు బలం ఎంతవరకు వచ్చిందా అనేది చూసి, దాన్ని జాతక ప్రకారంగా చూసి పరిష్కరించేసి దాని ప్రాబ్లాన్ని పెట్టి మీకు చెప్పగలుగుతాము. మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సాల్వ్ చేయగలుగుతాము. దానికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి ఏం చేస్తే మీరు బాగుంటుందా అనేది మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీరు చేయాల్సింది ఆ భగవంతుడు పారార్థన, శివయ్య పారార్థన చేయాలి. మీరు ముఖ్యంగా ఆ శివయ్యకి చేయాల్సిన పూజలు, తర్వాత ఆ శివ పారార్థనలు కొన్ని చేసుకుంటూ, తర్వాత మన కుటుంబం మీద, మన మీద హోమాలు కొన్ని చేసుకుంటూ, తర్వాత మన కుటుంబం మీద, మీ పిల్లల మీద ఎలాంటి ప్రాబ్లాలు లేకోకుండా మృత్యుంజయ పారార్థన చేయాలి. ఆ మృత్యుంజయ పూజలు చేస్తే, ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి ఆ మృత్యుంజయ పూజ పారార్థన చేస్తే మీ కుటుంబంలో మీ పిల్లలకు కానీ, మీ పెద్దవాళ్ళకు కానీ, చిన్నవాళ్ళకు కానీ, ఎవరైనా కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు అన్ని ప్రాబ్లాలు పటాపంచలైపోతాయి. మీ మైండ్లు బాగుంటాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చేస్తాయి. మీరు తప్పకుండా అభివృద్ధిగా రావాలనుకుంటే తప్పకుండా మీరు చేయాల్సిన శివయ్య పారార్థన చేయండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.